సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ప్రతి వారం మీ రీతిగా మీతో సాహసం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మరి కొద్ది దినాలుగా పరిచర్లోని బిజీ షెడ్యూల్ను బట్టి నేను మీ మధ్యలోకి రావడానికి వీలు పడలేదు. మరొకసారి దేవుని ఉచితమైన కృపను బట్టి నేను మరొకసారి మీ వద్దకు రావడానికి, దేవుని మాటలను మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యకు ప్రార్థిస్తున్నటువంటి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ప్రభు పేరిట మా నిండు కృతజ్ఞతలు హృదయంలో నుండి వారికి మేము తెలియజేస్తున్నాం. పిల్లలు చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. తరలి వంచుండగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అనంతమైన ప్రేమ, దయ, వాత్సల్యత మీరు మా ఇళ్ళలో చూపి మరొక మంచి దినము, మంచి సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ రీతిగా గాస్పుల్ టీవీ ద్వారా అనేక వేలాది ప్రజలకు జన బాహుల్యాన్ని మీరు పంపుతూ మరొక తరుణము ఈ ప్రత్యేక సమయంనైనా మీ వాక్యాన్ని మీరు మా వద్దకు తీసుకుని వచ్చిన విధానం కొరకు వందనాలు. కొద్ది సమయం మీ మాటలు మాకు మీరే బోధకుడు వేయండి, మీరు మాకు నేర్పించమని, సర్వసత్యంలో ప్రతిబడి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుండి మూల వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం కలిసి చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వంతరించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమేన్. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని ఎరగని వారంటూ దాదాపుగా దేవుని ప్రజల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరని చెప్పాలి. ఎందుకంటే ఈ పర్వత ప్రసంగంలో ప్రభు చాలా నిగూఢమైనటువంటి సంగతులను ప్రభు చాలా అర్థమయ్యే భాషలో, గ్రీక్ అరామిక్ భాషలో అని చెప్తారు వ్యాఖ్యానకర్తలు. చాలా అర్థమయ్యే భాషలో సులువైన రీతిలో ఈ వాక్యాన్ని ప్రభు శిష్యులకు ఉపదేశించారు. శిష్యులు కంటే జనసమూహం అంతా అక్కడికి వచ్చారు. ఆ బహుజనసమూహములందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తుండగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం రాయబడిన ప్రకారంగా ఆ జనసమూహములు అనేకులు వచ్చి ప్రభు మాట్లాడుతున్న మాటలను వారు ఆలకిస్తూ ఉన్నారు. ప్రభు వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడని వారు తెలుసుకొని చాలామంది వాక్యాన్ని వినడానికి సమూహములుగా వచ్చినారు. సమూహం అంటే ఓ పెద్ద గుంపు అని కదా అర్థం. దేవుడు ఒక గొప్ప సమూహంతో మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు, సంఘముతో మాట్లాడతాడు, కుటుంబంతో కూడా మాట్లాడతాడు. ఈ టీవీ ప్రసారం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడని మేము నమ్ముచున్నాం. ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుండగా మీరు ప్రభు మాట వినడానికి మీ సమయము కొంత చోటు ప్రభుకు మీరు ఇవ్వగలిగితే ఆయన మీ మధ్యలోనికి వచ్చి మీతో ప్రభు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట్లాడే దినాలు మనలో జీవితాల్లో ఉండడం చాలా దీవెనకరమని నేను మనవి చేస్తున్నాను. ప్రభు మాట్లాడే దినాల్లోనే మనం ఉన్నాం. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన అన్ని సమయాల్లో మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన అందరితో మాట్లాడాలనేదే దేవుని మనసులోని భావన. మనం ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు ప్రభు ఒక గొప్ప జన సమూహములతో మాట్లాడుతూ అనేక సంగతులను దేవుడు వారికి బోధపరుస్తున్నాడు. శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చోగానే ప్రభు జన సమూహాలన్నిటి కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యం అనగా దేవుందండి. క్రైస్తవ సంఘ పరిచర్యలలో వాక్య పరిచర్య చాలా ప్రత్యేకమైంది. అలాగని చెప్పి అందరూ వాక్యం బోధిస్తుంటే పరిచర్య చేసేవాళ్ళు ఎవరు? ఈ రోజుల్లో వాక్య పరిచర్య స్టేజ్ మీద కనబడడం తప్ప ఇంకేది కూడా పరిచర్య కాదు అనేటువంటి ఒక దురభిప్రాయంలో చాలామంది ఉంటూ ఉండవచ్చు. అన్ని పరిచర్యలు దేవునివేనండి. ఏది చిన్నదని పెద్దదనే తేడా ఏం లేదు. కానీ ప్రభువుకు సంబంధించిన ప్రభు పిలుపులోని ప్రతి పనిని కూడా మనం చాలా భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో జరిగించడం అనేది చాలా ముఖ్యమని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుని సంఘంలో, దేవుని పరిచర్యల్లో చిన్నదని, ఉపయోగకరం కానిదని, దీనివల్ల ప్రయోజనం లేనిదని అనేటువంటిది ఏమీ లేదు. ప్రభు అందరితో అన్ని విషయాలను మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ప్రభు పరిచర్యలో అనేకులను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రభువును వాడుకునే వాళ్ళు కొందరు ఉన్నారు తప్ప ప్రభు చేత వాడబడే వాళ్ళు తక్కువ దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు కొరకు మనం వాడబడగలిగితే ఎంత బాగుండు. సంఘంలోని ప్రతి విభాగం కూడా ప్రభు కొరకు ఉపయోగపడితే ఆ సంఘం యొక్క పరిపుష్టి, ఆ సంఘం యొక్క అభివృద్ధి అనేది చాలా గొప్పగా ఉంటుందని వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రభు చాలా గొప్ప కార్యాలు చేయడానికి సంఘంలోని ప్రతి ఇన్స్ట్రుమెంట్ని, ప్రతి టూల్ని, అంటే ప్రతి పరికరాన్ని ప్రభు వాడాలనుకుంటున్నారు.
అంటే ఇందులో చిన్నవారు పెద్దవారు. మోషే దేవుని చేత పిలువబడినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల ప్రాయంలో ప్రభు కొరకు ఆయన పిలువబడి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చినాడు. చాలా భయభక్తులతో వచ్చి ప్రభు సేవలో వాడబడ్డాడు. అబ్రహాం పిలువబడినప్పుడు ఆయన వయసు రమారమి 75 సంవత్సరాల కాలం. ఇంత వృద్ధాప్యంలో నేను చేయగలనని వారు వెనక్కి వెళ్ళిపోతే మరి ప్రపంచ చరిత్ర వేరే విధంగా ఉండేది. ప్రభు కొరకు వాళ్ళు తమను తాము ఆ వయసులో కూడా అప్పగించుకొని దేవుని కొరకు శూరకార్యాలు జరిగించేవారుగా, అందులో విశ్వాస వీరులుగా, ప్రవక్తలలో అగ్రహణులుగా వారికి పేరు రావడానికి కారణం ఏమిటంటే దేవుని మాటను వారు శ్రద్ధగా విని లోబడి ఆ మాట ప్రకారంగా చేయడానికి తమను తాము అర్పించుకున్నారు కనుక ఆ గొప్ప విషయాలు సాధ్యమయ్యాయి. ఈరోజు సంఘంలోని ప్రతి కుటుంబం కూడా వాక్యం ఇచ్చినట్టుగా ప్రతి వ్యక్తితో దేవుడు చెప్పే మాట, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన పెద్దలారా చిన్నలారా, దేవుడు మనతో చెప్పే మాటలు మనం వింటుండగా ప్రభు కొరకు మనం ఉపయోగపడే విధంగా మన మనస్సును సిద్ధపరచుకొని స్థిరపరచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అన్ని విభాగాలు ప్రభు కొరకు అలాగ పనిచేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కేవలం ఆదివారం క్రైస్తవుల వలన సంఘానికి వచ్చే ప్రయోజనం పెద్దగా ఏం లేదు. సంఘానికి వచ్చి ఓ 2 గంటలు 3 గంటలు లేక 4 గంటలు ఆలయంలో కూర్చొని ఆయా పరిచర్లో పాలు పొంది వెళ్ళిపోవడం వలన కేవలం ఆదివార క్రైస్తవులు ఉండి నామకార్థులుగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. వారం మధ్యలోని కూడికలు కానీ, అది యవనస్తుల కూడికైనా, ఉపవాస కూడికైనా, సహోదరుల మీటింగ్ అయినా, సహోదరుల మీటింగ్ అయినా, అది ఇంకేదైనా సంఘంలోని కార్యక్రమాలైనా, వీటన్నిటిలో కూడా పాలుపంపులు పొందుట ఇది అంత్యకాలపు సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞాపూర్వకమైన ప్రత్యక్షత. ప్రియులారా, వీటిలో ఎక్కడ తప్పకుండా చూసుకోవడం మంచిది. కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే నా బాధ్యత అయిపోయింది, ఇంకా నాకు వీటితో పని లేదు అనుకుంటే మనం విశ్వాసం సరిగా ఉన్నట్టు కాదని నేను జ్ఞాపకం చేయగోరుతున్నాను. దేవుని కొరకు ఎంత దినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారికి రక్తంలో కడగబడి, ప్రోక్షింపబడి, శుద్ధిపరచబడి ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి వ్యక్తితో దేవుడు చెప్పే మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని యొక్క సమీపమైన ఈ యొక్క రాకడ దినాలు మనం ఉంటుండగా ప్రభు యొక్క రాజ్యం కొరకు మనం ఎంతగానో ప్రయాసపడవలసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మన ప్రభు కొరకు జీవించడంలో చాలా గొప్ప తెగువ కలిగి, ధైర్యము కలిగి, సాహసము కలిగి ఆయన కొరకు మన జీవితాన్ని పానార్పణంగా పోయడానికి ఇష్టపడగలిగినట్టయితే ఆధునిక సంఘమైనటువంటి కడవరి సంఘం గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలదనే విషయాన్ని పరిశుద్ధాత్ముని పూట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం సూటిగా వాక్యంలోకి వచ్చినట్టయితే ప్రభు జన సమూహాలను అందరినీ చూచి వారికి అనేక విషయాలు బోధించాలని అనుకున్నాడు. మత్తయి సువార్తలోని 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ప్రపంచంలోని ఫిలాసఫీ, తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అద్భుతాలు, అనేక తత్వవేత్తలు వీటి నుంచి స్ఫూర్తి పొందినట్టుగా ప్రపంచంలో అనేకమైన జ్ఞానయుక్తమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు జీవితంలో అనుసరించిన పద్ధతులు, వారు నేర్చుకున్నటువంటి మూల ఉపదేశాలన్నీ కూడా గొప్పవారి యొక్క జీవితం యొక్క నడవడిక ఈ గ్రంథంలోని మత్తయి సువార్తలోని 5, 6, 7 అధ్యాయంలోని అనేక సంగతులు వారు ఉటంకిస్తూ చెప్పిన విషయాలు కూడా ప్రపంచ చరిత్రలో, అందులోనూ తత్వశాస్త్రము లేకపోతే లోకంలోని గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో కూడిన విషయాలు రాసినప్పుడు కూడా అనేక తత్వవేత్తలు వాటిని ఉటంకించడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఒక గొప్ప తత్వవేత్త ఈ లోకానికి వచ్చిపోవడానికి రాలేదు, కానీ సర్వాన్ని సృష్టించిన దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఒక సామాన్య మానవుడిగా నీ వలే నా వలే ఆయన లోకంలో సంచరించినాడు. 33 సంవత్సరాల కాలము యేసు ప్రభు వారు ఒక సామాన్యమైన మానవుడిగా ఆయన ఈ భూమిపై ప్రభు యేసు ఆయన సామాన్యుడిగా ఆయన ఈ లోకంలో సంచరించినాడు. ఆయన మనలాగానే ఆ నిద్రాహారాలు మనలాగానే ప్రయాణిస్తూ, మనలాగానే నడుస్తూ ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎందుకో తెలుసా? నన్ను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చినాడు. బైబిల్ చెబుతుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి పిలుపు ఏమిటంటే, ఆయనలోని అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క భాగ్యం ఏమిటంటే, ఆయన ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టుట, ఆయన ఆ గొప్ప వైభవంతో కూడిన రాజ్యాన్ని విడిచిపెట్టుట దేవుడు ఇష్టపడి ఈ లోకానికి వచ్చినాడు. మంటితో చేయబడిన స్వభావం కలిగినటువంటి మనుషులను మన కొరకై యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన కన్యక మరియ గర్భవాసమందు మానవుడిగా స్త్రీ సంతానం ఈ లోకంలో పుట్టి 33 సంవత్సరాల కాలం యేసుగా ఈ లోకంలో ఆయన సంచరించి ఆయన జీవితంలోని ఈ తక్కువ కాలంలోని చివరి 300 సంవత్సరాల కాలం ప్రభు యేసు ఆయన అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య, మానవులు ఎవరు ఈ లోకంలో చేయలేని చూపిన అద్భుత కార్యాలతో తన పరిచర్య జీవితాన్ని యేసు ముగించినట్టుగా లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. సువార్తికులు పుస్తక భాషలో రాసినారు, యేసు అని రాసినారు. అంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీదికి వచ్చినప్పుడు వారు చూసిన వెంటనే ఈ విధంగా రాయలేదు, కానీ యేసు జనసమూహాలు పంపివేసిన వెంటనే శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరని ప్రారంభిస్తాడు మత్తయి సువార్తికుడు. చాలా సరళమైన భాషలో, చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా శ్రేష్టమైన దేవుని వాస్తవికమైన
అద్భుతమైన సంగతులను అపోస్తలులు అలాగే సువార్థికులైన శిష్యులు వాటిని ప్రభు సన్నిధిలో చూచి రాసినారు. వారు ఏది చూశారో, ఏది తాకారో, ఏది విన్నారో, ఏది నిదానించి కనుగొన్నారో వాటిని రాసినట్టుగా లేఖన భాగం చెప్తుంది ప్రియులారా. ఇప్పుడు శిష్యులు కొండ దగ్గరికి వచ్చి ఆ కొండ మీద యేసుప్రభుతో పాటు కూర్చున్నారు. ప్రభు వారితో మాట్లాడుతున్నారు. జన సమూహాలందరూ వాక్యం వింటున్నారు. ఆ కొండ దిగువ భాగంలో కింద సముద్రం ఉంటుంది, అద్భుతమైనటువంటి గల్లే సముద్రం. శిష్యులు ప్రభు దగ్గరికి రాగానే ప్రభు వారికి అనేక సంగతులు బోధిస్తున్నారు. వాటిలో నేను ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకున్న 3 ముఖ్య విషయాలు. ఒకటి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటాడు. అంటే ఎవరు సాత్వికంగా ఉంటారో వారు ఈ భూలోకాన్ని స్వంతరించుకుంటారని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. సాత్వికత అనేది 2 రకాలు. ఒకటి, వ్యక్తిలో పరిశుద్ధత కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితం సాత్వికంగా మారుతూ ఉంటుంది. దేవుని పరిశుద్ధత పొందినప్పుడల్లా, దేవుని పరిశుద్ధతను మనం గమనించినప్పుడల్లా, ఆయన పరిశుద్ధతలో మనం జీవించినప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం కోరుకున్నప్పుడు మనం ఈ పరిశుద్ధమైన దేవుని శక్తిని పొందగలమండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడని మరి దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 12:24 రాస్తూ ఉన్నాడు. హెబ్రీ 12:24 ఏం చెప్తుందంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఏది చేయగలిగిన ప్రయోజనం లేదు. అందుకే పరిశుద్ధత, సాత్వికత అనేది 2 చాలా సమీపంగా ఉన్నాయి. ఈ హృదయ శుద్ధి దేవుని సన్నిధిలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సాత్వికత, ఈ అద్భుతమైనటువంటి తగ్గింపు దేవుని దగ్గర చాలా ఘనమైన స్థితి మనకు కలిగిస్తూ ఉంటుంది. సాత్వికత అనేది చాలా గొప్పదన్నమాట. అంటే యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత మనలో ఈ హృదయ శుద్ధి, ఈ యొక్క సాత్వికత అనేది మనలో చాలా రెట్టింపు అవ్వాలని మనం కోరుకోవాలి. దేవుని అందరి తగ్గింపు, సాత్వికత గురించి మనం ఆలోచించినట్టయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకరు చూచి అసూయపడేంత సంతోషం గలవారు, ఉల్లాసవంతులు, ఆనందభరితులు మరియు ఆత్మీయ అభివృద్ధి గలవారు ఎవరంటే హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గలవారిలో ఈ యొక్క అనిర్వచనీయమైన, ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన, ఒకరు చూచి అసూయపడేంత సంతోషం వారి దగ్గర ఉంటుంది. వారి సంతోషానికి మితి లేదు. చాలా విషయాలు కొలవగలం కానీ సంతోషాన్ని కొలవలేం. మాపనం లేదు దానికి. కిలోమీటర్లు కొలవచ్చు, సముద్రాల లోతును ఫాదమ్స్లో కొలుస్తారు. అంతరిక్షానికి కొలత కొలిచేటప్పుడు కాంతి సంవత్సరాల్లో కాంతి వేగాన్ని కొలిచినట్టుగా అంతరిక్షంలో దూరాలను కొలిచే మాపనాలు వచ్చినాయి. కానీ మనిషి కొలలేని చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మనం చూసినట్టయితే సంతోషం. సంతోషాన్ని మనం కొలత వేయలేం, దుఃఖాన్ని కొలత వేయలేం. దేవుని వాక్యం అంటూ ఉంది, మనము కొలత వేయలేనంత గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలవారు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంత ఆశీర్వాదకరమైన, ఆనందకరమైనటువంటి ఈ సంతోషం మనం పొందినప్పుడు ఇది మనకి ఎలా సాధ్యమవుతుందంటే హృదయ శుద్ధి వలన. దేవుని సన్నిధిలో మనం హృదయ శుద్ధి, అంతేకాదు దేవుని సన్నిధిలో ఈ యొక్క సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి యొక్క మంచి అద్భుతమైనటువంటి ఈ హంబుల్నెస్ ద్వారా మనకు దేవుడు ఈ లోకంలో అనేకమైన వాటిని స్వంతరించుకునే కృపనిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎవరు సాత్వికులో వారికి భూమి మీద అనేక మెనుగు కలుగుతాయి. నీ సేవ సాత్వికంగా ఉండాలి, నీ పరిచర్య సాత్వికంగా ఉండాలి, మీ కార్యాలయంలో, మీ విధుల్లో మీరు సాత్వికంగా ఉండాలి, మీ పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ యొక్క ప్రవర్తన చాలా సాత్వికంగా, మాదిరికరంగా ఉండాలి. మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మీరు చాలా తగ్గి ఉన్నట్టుగా మీ పొరుగు వారితో, మీ కుటుంబస్తులతో, మీ స్నేహ బంధాల మధ్య, మీరున్నటువంటి ప్రదేశం మధ్య మీరు ప్రభు ప్రేమ చూపగలిగితే మీ సాత్వికం ద్వారా మీరు అనేక మంది ఆత్మలను ప్రభుకు సంపాదించే అవకాశాన్ని ప్రభు మీకు ఇస్తారు. లోకంలో చాలా గొప్పవారిని చూడండి. చాలా గొప్పవారు మాట్లాడేటప్పుడు, వారు నెమ్మదిగా మాట్లాడేటప్పుడు వారి జీవితాలను గమనించినట్టయితే వారు ఎంతో సాత్వికంగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తక్కువగా ఒదిగి ఉండేటువంటి ఒక ఉన్నతమైన గుణం పరిశుద్ధాత్ముడి పూట జ్ఞాపకం చేస్తున్నారు. సర్వోన్నతుడైన క్రీస్తు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుడు తగ్గింపుగల జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా ఎక్కడ తగ్గింపు ఉందో అక్కడ దైవ దీవెనలు మెండుగా ఉంటాయి. ఏ కుటుంబం తగ్గింపు కలిగి ఉంటుందో, ఏ కుటుంబంలో భార్య, ఏ కుటుంబంలో పిల్లలు దేవుని భయభక్తి కలిగి ఉంటారో, కుటుంబ యజమానుడు దైవ చింతన కలిగి, భక్తి కలిగి, ప్రార్థన పరుడుగా మాదిరికరంగా ఉంటాడో, ఆ ఇంట్లో దేవుని సన్నిధి, దేవుని సాత్వికత, దేవుని ఆశీర్వచనము, దేవుని సమాధానం ఆ ఇంట్లో ఉంటుందని మనం గమనించాలి. ఎందుకు ఇళ్లలో జగడాలు, అవాంఛనీయమైన సంగతులు, లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైనటువంటి అల్లరి చిల్లరతో కూడిన పరిస్థితులు క్రైస్తవ కుటుంబం ఉండడానికి కారణం ఏమిటంటే సాత్వికత లేకపోవడమే, హృదయ శుద్ధి లేకపోవడమే, దేవుని ఉండవలసిన, చూపవలసిన శ్రద్ధాశక్తులు, భయభక్తులు లేకపోవడమే దీనికి కారణమని మీకు జ్ఞాపకం చేయకూర్చున్నాను. అందుకే మన కుటుంబాల్లో సాత్వికతను నేర్చుకోవాలి. ప్రభుత్వం నడిచే కొలది మనం సాత్వికులుగా మారతాం. యేసు ప్రభు తన శిష్యులను సాత్వికులు కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే వారు అంతకుముందు ఎక్కువ మంది జాలరులుగా ఉన్నారు. కొంతమంది అందులో వైద్యుడు లూకా అనే వ్యక్తి, సుంకరి మెట్టి దగ్గర కూర్చున్నటువంటి మత్తయి గురించి చదువుతాము, ఒక ట్యాక్స్ కలెక్టర్. ఈ విధంగా రకరకాల పరిస్థితుల్లో వారు దైవ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు వారిని మారుస్తూ వచ్చినాడు. వారి జీవితాలను యేసు ప్రభు మార్చినాడు.
ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో చివరికి వాళ్ళు ఎంతగా సాత్వికం వాళ్ళు కలిగిందంటే యేసు ప్రభు కొరకు హతసాక్షులయ్యేంత ది సూపర్ మోస్ట్ అప్మోస్ట్ చాలా ఉన్నతమైనటువంటి ఒక దశలోనికి అపోస్తలులు ప్రవేశించడానికి కారణమైంది. ఎందుకు కారణం తెలుసా? ఏమిటంటే ప్రభుత్వం నడిచే కొలది వారి యొక్క భాష మారింది, వారి భావనలు మారినాయి. లోకం పట్ల వారికి ఉన్న ఆ యొక్క ఆశలను క్షీణించి దేవుని కొరకు వైరాగ్యంగా జీవించాలని ఆశ వారిలో కలిగింది. లోకంతో నువ్వు వైరాగ్యంగా ఉండగలిగితేనే ప్రభుత్వ దగ్గరికి ఉండగలుగుతావు. లోకంతో స్నేహం బాగా చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన ఏం చేయగలవు? ఆదివారం మందిరానికి ఎలా రాగలవు? ఉపవాస కుడికి రోజు నీ కార్యాలయానికి, లేక నీ పనికి, నీ పొలం పనికి, లేక నీ వ్యాపారానికి నెలలో ఒకసారైనా కనీసం సెలవు తీసుకొని ఆలయములు, ఆలయ సేవలు, ప్రార్థన మందిరంలో ఉదయం కూడికను, రాత్రి కూడికను, సాయంకాలం కూడికను, ఒకవేళ మీ సంఘంలో జరుగుతున్న ప్రార్థన కూడికల్లో, లేక వారం వారం క్రమంగా జరిగేటువంటి వారం మధ్యలో కూడికల్లో కనీసం ఒక్క దినమైనా, అంటే ఒక పూటైనా, అది ఉదయము సాయంకాలము దేవుని ఇంట్లో గడపడం ఎంత ఆనందం అండి! అది ఎంత ఆశీర్వాదకరం! మీరు ఎందుకు దీన్ని ఆలోచన చేయకూడదు? క్రైస్తవ జీవితం అనేది సవాల్తో కూడిన జీవితం. భక్తి సంబంధంగా, ఆత్మ సంబంధంగా నీవు ఒక ఆచారబద్ధమైన విశ్వాసంలో నుండి అనుసరణీయమైనటువంటి దేవుని తట్టు జీవించగలిగిన ఒక ఉన్నతమైన దశలోనికి రాగలిగితే ఈ సాత్వికముని దేవుని సన్నిధిని గొప్ప చేస్తుందండి. సాత్వికం గల మనస్సు దేవునికి ఇష్టం. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడట. మోషే గురించి ప్రభు అంటాడు, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మోషే మిక్కిలి సాత్వికుడు అంటాడు. ఒకప్పుడు చాలా పరుషమైన మనిషి. తన పొరుగు అంటూ ఇశ్రాయేలుతో ఒక ఐగుప్తుడు వచ్చి వాగ్వాదం చేస్తూ ఉంటే, గొడవ పెడుతూ ఉంటే వెళ్ళిపోయి వెంటనే ఐగుప్తుని కొట్టి చంపి ఆ ఇసుకలో పాతి పెట్టినటువంటి ఒక చెడ్డ క్రియ చేయగలిగినంత నరహత్య చేయగలిగినటువంటి వ్యక్తి మోషే ఒకప్పుడు. ఈ మోషేను ప్రభు చూచినాడు, అరణ్యంలో తీసుకొని పోయినాడు. సిన అరణ్యంలో ఎవరు వినబడని, ఎవరు మాట్లాడిన అరణ్యంలో తన మామయ్యని ఇతర మందులు మేపుతూ 40 సంవత్సరాలు అంతకుముందు వైభోగంతో బతికినటువంటి మోషే 40 సంవత్సరాలు తీవ్రమైనటువంటి అనావృష్టి గల పరిస్థితుల మధ్య సరిగా ఆహారం కూడా దొరకని పరిస్థితులేమో అనొచ్చు. ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు, ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణంలో నేను అక్కడ స్థలానికి వెళ్ళిన ప్రభు సహాయం చేసినారు. నేను అక్కడ కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎటు చూసినా 100 కిలోమీటర్లు, ఎటు చూసినా రాతి లాంటి ద గ్రేట్ స్టోన్ అనమాట. అది ఎరుపు, నలుపు అది చెప్పలేం, కానీ అది ఒక పెక్యులర్గా ఉంటుంది. స్టోన్తో ఉన్నటువంటి పర్వత సమూహం, ఎక్కడ చూసినా ఏముండదు. 4-5 గంటల ప్రయాణం తర్వాత ఎంతో వేగంగా వెళ్ళే ఆ వాహనాల్లో అక్కడెక్కడో ఒక దగ్గర ఆపి వాళ్ళు లంచ్ ఇచ్చినప్పుడు ఒక చిన్న పట్టణం, అది మన చిన్న చిన్న గ్రామాలలో ఉన్నంత ప్లేస్ కూడా కాదు, అది పట్టణం అట్ట. అక్కడ ఆ స్థలంలో వాళ్ళు భోజనం ఇచ్చారు. అది సినై పర్వతం దగ్గరగా ఉంది. అక్కడ చూసినప్పుడు గమనించిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశంలో చాలా ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా పగలు ఒకవేళ ప్రయాణం చేయగలమో కానీ రాత్రులు అత్యంత దుర్భేద్యమైన ప్రదేశాలు, అందులో చాలా చాలా కష్టతరమైన పరిస్థితులు, పగలంతా భయంకరమైన ఎండలు, రాత్రులు భయంకరమైన చలి, ఎముకలు కొరికే చలి మధ్య ఆహారము లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన జీవితం మధ్య మోషే ఎన్ని కష్టాలు పడ్డాడో ప్రభుకు తెలుసు. ఒకరోజు ప్రభు చూశాడు, ఇశ్రాయేల్లో బాధను చూశాడు, ఇశ్రాయేల్లో కన్నీరుని చూసినాడు, వారికి ఉన్న వేదనలు ప్రభు చూసినాడు. ఆయన మోషేతో అంటున్నాడు, ఆ పర్వతం మధ్య, ఆ సమూహం మధ్య మండుచిన అగ్ని పొదలు ప్రత్యక్షమై మోషే మోషే అని పిలుస్తున్నాడు. ఎంతో కాలం ప్రార్థన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించినారు. ఒకవేళ నీ ప్రార్థన దేవుడు వినడం లేదని కొంతకాలంగా దుఃఖంతో ఉన్నావేమో, నీ బాధలు అపరిష్కృతంగా ఉన్నాయని, నీకు పట్ల ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరని నువ్వు చాలా చింతపడుతున్నావేమో, ఈ ప్రత్యేక సమయాన దేవుని సేవకులు నీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ దుఃఖ దినములను ప్రభు సమాప్తపరిచినాడు. ఆయన నీ పక్షంగా మేలు చేయటకు నిలిచి ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని మరణం పర్యంతం నడిపించి నమ్మదగిన దేవుడు. మోషే నడిపించలేదా? మోషే నడుస్తుంటే ఆ భయంకరమైనటువంటి, ఆ తీక్షణమైనటువంటి ఎండల మధ్య జీవితంలో సగభాగం కంటే ఎక్కువ భాగం, ఇంకా చెప్పాలంటే 3 భాగాల్లో 120 ఏళ్ళు బతికిన మోషే అప్పటికి 40 ఏళ్ళు 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. 81 దేవుడు ప్రత్యక్షమై పిలిస్తే దేవుని కొరకు రాలేదా? ఆయన కొరకు పని చేయలేదా? చరిత్రలో ఎవరు చేయలేని గొప్ప కార్యాలు దేవుడు మోషే ద్వారా చేయలేదా? ఆయన జరిగించలేదా? ఈ దేవుడు ఈరోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షమవుతున్న దేవుని మాట, ఆయన ఈరోజు కూడా మన దేవుడు ఈ అద్భుతాలను నీ పక్షంగా చేయగలడు. ఆయన నీ కొరకు వీటిని చేయడానికి లోకానికి వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడికి లోకానికి వచ్చినాడు. ఆనాడు మోషేతో ప్రత్యక్షమైన వాక్కు ఈరోజు మన మధ్య ప్రత్యక్షమవుతా ఉంది. ఆనాడు యాకోబుతో ప్రత్యక్షమైనటువంటి బెర్షెబా మార్గంలో దైవవాక్కు యేసు ఆనాడు దిగి వచ్చినాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, నా బిడ్డ నేను నీకు సహాయం చేయగలను, కుమారుడా నీకు నేను సహాయం చేయగలను, కుమార్తె నేను నీకు సహాయం చేయగలను. నీ వయసు ఎంత పెద్దదైనా, నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది ఎంత గొప్పదైనా, నువ్వు భరించలేని బాధలు నీవు ఉన్నా ప్రభు యేసు నీకు మేలు చేయగలడు. ఆయన నేను విడుదల చేయగలడు. ఆయనకు ఒక్కడికే సాధ్యం. యేసు ఒక్కడే నీ పక్షంగా సహాయం చేయటకు నిలిచి ఉన్నాడు. ఆయనకే సాధ్యం, ఇంక వేరెవరు చేయలేరు. యేసు ఒక్కడే చేయగలడు. ఆయన చెంతకు నువ్వు రాగలిగితే ఎంత బాగుండు. ఈరోజు ప్రభుతో ఒక తీర్మానం చేస్తారా, ప్రభువా నువ్వు నా హృదయంలోనికి రా, నా ఇంటిలోనికి రా, నా వ్యాపారంలోనికి రా, నాకున్నటువంటి ఇబ్బందుల్లోనికి రా. నీవే కదా ప్రభు నాకు ఆశ్రయము, నీవే కదా నన్ను రక్షించింది, ఈ బ్రతుకుని జీవితాన్ని ఇచ్చింది నీవే కదా.
ఈ ఆత్మ కూడా నీదే కదా, ప్రాణము, శరీరము, ఆత్మ ఈ మూడింటిని ఇచ్చిన ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నేను సమస్తమును చేయగలను. ప్రభు చెప్పే ఈ మాట వించినగా నీలో గొప్ప ధైర్యం రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది లోకంలో కలిగే ధైర్యం కాదు. డబ్బు ఉండడం వలన, ఆస్తి ఉండడం వలన, రాజకీయ పదవులు ఉండడం వలన, గవర్నమెంట్ జాబులు ఉండడం వలన, లోకంలో ఇంకేదో పెద్ద సోర్సెస్ ఉండడం వలన కలిగే బలం కాదు. యేసు ఒక్కడే మనకు ఆధారం, ఆయనే మనకు నిరీక్షణ. ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఫర్ అవర్ లైఫ్. యేసు ప్రభు ఒక్కడే మనకు మన జీవన విధాత అయినాడు. ఈ ప్రభువుని రక్షకుడు కలిగి ఉంటే నువ్వు రాను ఎంత సాత్వికంగా ఉండగలవో, నీ కుటుంబంలో సాత్వికమైన ప్రవర్తన నువ్వు చూపగలవని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వంతరించుకుంటారు. రెండవ మాట, త్వరగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు అంటున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులట. ఈ రోజులు ఆకలి దప్పులు మనుషులకు ఏమున్నాయి? ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఈ మూడు కదండి ప్రపంచంలో బాగా విలాసవంతంగా మనుషులు మారిపోతున్నారు. ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఈ మూడింటికి చాలా డిమాండ్ అయిపోయింది మనుషులకి. అది ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి అదే డిమాండ్ ఉంది. కారణం ఏమిటంటే మనుషులకు వీటి మీద నా వ్యామోహము దేవుని సన్నిధి మీద లేదు. సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అదే మంచి భోజనం సంబంధించిన రిసెప్షన్ ఉంటే బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి మరవకుండా వెళ్తారు. అది ఉపవాస కూడుకుంటే, ప్రార్థనలు గడిపి 2-3 గంటల సమయం ఉంటే, తర్వాత వడ్డించి సాధారణ భోజనమైనా నా దేవుని ఇంటికి నేను వెళ్ళాలి, నేను నా దేవుని ఇంట్లో పరిచర్య చేయాలి, నేనే ఒక భోజనాన్ని స్పాన్సర్ చేయాలి, నేనే నా సంఘంలో ఒక పాత్రగా నేను ఉండాలి అని ఆశ ఈరోజు ఎన్ని సంఘాలు ఎంతమందిలో ఉందండి? ఆశ మీలో లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. మా సంఘాల్లో అలాంటి ఆశ దేవుడు కలిగిస్తున్నాడు. మేము అనేక కూడికలు ప్రతి నెల నిర్వహిస్తుంటాం. ప్రతి నెల మా మందిరాలలో, నిజామాబాద్ నగరంలో కానీ, నందిపేటలోని మా ప్రధాన ఆలయంలో కానీ, కొత్తపల్లి అనేటువంటి ప్రదేశం మాకుల మండలంలో కానీ, ఇవన్నీ నిజామాబాద్ జిల్లాలో మాకు దేవుడు ఇచ్చిన మందిరాలు, అద్భుతమైన గొప్ప మందిరాలు. అనేక వందల మంది ప్రజలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇంకా అనేక స్థలాలు దేవుడు మాకు రీజనల్ గ్రామ సంఘాలుగా మేము ప్రార్థన మందిరాలు 55 గ్రామాల్లో మాకు దేవుడు పరిచయం ఇచ్చినారు. జ్ఞాపకం చేసుకుంటున్న ప్రజలు ప్రోత్సాహపరచబడి దైవ సన్నిధి పట్ల ఆశ కలిగి దేవుని సన్నిధికి ఉపవాస కూడికలు ఒక్కోసారి మరి 600 మంది, 700 మంది, 1000 మంది వచ్చిన సందర్భాలు మేము మర్చిపోలేకపోతున్నాం. ప్రభు ఉద్యోగాన్ని ఈరోజు ప్రతి చోటు తేవాలని కోరుతున్నారు. మేమేదో గొప్ప వాళ్ళమని, మీద గొప్ప సేవ చేస్తున్నామని చెప్పడానికి కాదు, కానీ ప్రోత్సాహకరంగా ప్రభు మా మధ్యలో చేస్తున్న గొప్ప కార్యాలు సాక్ష్యం ఇస్తున్నాం. సాక్ష్యం పోతే మీకెలా తెలుస్తుంది మా సంఘం గురించి, లేకపోతే మా ప్రజల యొక్క కన్నీటి ప్రార్థన గురించి మీకెలా తెలుస్తుంది? అనేక ప్రార్థన అంశాలు మీరు చెప్తుంటే మా ప్రార్థన బృందంలో శుక్ర శనివారాలు ప్రత్యేకంగా మరుడు మందిరాల్లో ఉపవాస కూడికలు ప్రతి వారం జరుగుతుంటాయి. చాలా దీవెనకరంగా దేవుడు అనేక అద్భుతాలు, మీరు అనేక ప్రార్థన విన్నపాలు చెప్తుండగా వాటిని మా ప్రేర బృందం వాళ్ళు చక్కగా వాటిని ప్రార్థన చేస్తున్నారు. సేవకులుగా మేము, మా సహాయ సేవకులు, మా సహోదరులు, మా సహోదరులు ఒక బృందంగా ప్రార్థన మందిరాల్లో మేము కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రతిరోజు ఆయా స్థలాల్లో, గ్రామాల్లో కూడికలు పెట్టుకుంటుంటాం. దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. గృహ కూడికలుగా, గ్రామ కూడికలుగా దేవుని స్వార్థను పంచుతున్నప్పుడల్లా అనేకసార్లు మీరు తెలియపరుస్తున్న విషయాలకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? ప్రభులో మనందరం ఒకటే ఉన్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటా మనం కోరుకోవాలండి. మనకు లోక సంబంధమైన ఆకలి దప్పులు కాదు, కానీ దేవుని రాజ్య సంబంధమైన ఆకలి దప్పులు మనకు అవసరం. దేవుని రాజ్యం కొరకైన ఆకలి దప్పులు మనలో ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడు దేవుని గురించిన చింతన కలిగే ఉంటుంది. అందుకే నీతి కొరకు, దేవుని కొరకు ఆకలి దప్పులు గలవారుగా మనం మారడం ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తాం. త్వరగా 3 మాటతోనే ముగిస్తాను. మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటాడు. చాలా అద్భుతమైన మాట. కనికరము గలవారు ధన్యులు. ఎక్కడ కనికరం ఉందో అక్కడ దైవ సన్నిధి ఉందండి. యేసు ప్రభు ప్రజలను చూసినప్పుడు కనికరపడేవాడు. 3 రోజులు ప్రజలు అక్కడికి కూర్చొని వాక్యం వింటుండగా, దేవుని మాటలు ఆలకిస్తుండగా వారికి ఎంతో ధైర్యము, వారికి ఎంతో ప్రోత్సాహము, వారికి కావాల్సిన స్వస్థత ప్రభు వారికి ఇస్తుండగా వారికి ఎంత ఆనందంగా ఉండేదో. తిరిగి మీటింగ్ అయిపోయిన తర్వాత వారి ఇంటికి వారు వెళ్ళబోతుంటే లేచి నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అప్పటికి తినేసి వచ్చి 3 రోజులు అయింది. వాక్యం వింటున్నారు, దైవ సన్నిధిలో గడుపుతున్నారు. వారికి అన్నపానీయముల మీద ఆశ కానీ ఆలోచన కానీ లేదని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రభు అంటే వారికి భోజనం పెట్టండి. శిష్యులు అంటారు, ఇక్కడ దేవాలి ప్రభు, వాళ్ళు 4-10 మంది అక్కడ హోటల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి, పూటకుల వారి ఇంట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి వీళ్ళకి రొట్టెలు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది. ఏసైకి ఎవరైనా కానుకలు ఇస్తే వాటిని యూదా ఇస్కరియోతు దగ్గర పెట్టేవాడు. ఆ దొంగకు ప్రభు తాళం చేయించారు. ఆ తాళం చేయించినప్పుడు ఆయన దగ్గర డబ్బులు పెట్టినప్పుడు ప్రభుకి ఎవరైనా కానుక ఇచ్చినా, డబ్బు ఇచ్చినా వాటిని ఇతనికి ఇచ్చేవాడు. ఈయన వాటిలోంచి కొన్ని తీసి జేబులో వేసుకునేవాడు. దొంగ అని ఇప్పుడే అన్నాను కదా, కొందరు దొంగలు ఉంటారు. దేవుని సన్నిధిలో ఏది యథార్థంగా దేవునితో నడవాలో అలా నడవకుండా ఉంటారు కొంతమంది. మనం ఏం చేయలేం వారిని. ప్రభు మార్చాలని చాలా ప్రయత్నించి ఉంటాడు అతన్ని, కానీ ఎందుకు ఆయన మారినట్టుగా వాక్యంలో లేదు. ఆయన మారలేదండి. యూదా ఇస్కరియోతు ఎప్పుడూ మారలేదు. యేసు ప్రభు నమ్మే వరకు ఆ డబ్బు మీద వ్యామోహం ఆయన నుంచి పోలేదు. దేవుని కానుక ఇవ్వాలన్నా, దేవుని మందిరంలో పరిచర్య చేయాలన్నా కొంతమందికి ఏదో ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ లేని ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అదే లోకంలో తిరగమంటే ఎన్నో ప్రాంతాలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగేసి వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని ఇంట్లో పరిచర్య చేయాలంటే, ఏదైనా ఖర్చు పెట్టాలంటే, ఏదైనా మంచి పని చేయాలంటే, ఏదైనా దేవుని సేవలో ఉపయోగపడాలంటే కొందరికి ఆసక్తి లేని రోజుల్లో ఉన్నాం.
అందుకే వాక్యం చెప్తుంది, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండాలి. నీలో ఆత్మలో అగ్ని మండుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ సంఘం గురించి, నీ తల్లి సంఘం గురించి, నీ దైవజనుని గురించి, నీకు దేవుడు అప్పగించిన బాధ్యతల గురించి ఆలోచిస్తావు. నువ్వేదో మర్చిపోయినట్టుండడానికి కాదండి. ఎక్కడ కనికరం ఉందో అక్కడ దైవ సన్నిధి ఉంది. యేసు ప్రభు వారిని చూసి కనికరం పడ్డాడు. వారికి ఏదో కొంత భోజనం పెట్టండి బాబు అని చెప్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా మరి ఎక్కడి నుంచి భోజనం తేవాలి? ఇంతమంది అక్కడ పిల్లోడు అన్నీ వింటున్నాడు. కొన్ని రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి ఆ పిల్లోడి దగ్గర. వచ్చేటప్పుడు కొన్ని వాళ్ళ అమ్మను నాన్ను కట్టించి ఉంటారు బాక్స్ చక్కగా. ఏసఐ మీటింగ్కి వెళ్తున్నాను చెప్పి ఉంటాడు. దాంట్లో ఆ రొట్టెలు చేపలు పెట్టుకున్నాడు. రొట్టెలు కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి కదా, 2-3 రోజులు అవి చక్కగా ఉండగలుగుతాయి. రొట్టెలు, చపాతీలు, రొట్టెలు పెట్టుకున్నాడు చక్కగా. ఇశ్రాయేల్ దేశం రొట్టెలు చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఆ రొట్టెలు పెట్టుకున్నాడు చక్కగా. చేపలు ఉన్నాయి, అయిపోబోతున్నాయి, ఏదో కొన్ని మిగిలినాయి. ప్రభు దగ్గర తీసుకొస్తే బాగు అనుకున్నాడు. తీసుకొచ్చినాడు, ప్రభుకి ఇచ్చినాడు. ప్రభు వాటిని విస్తరింపజేసి దేవుడు మల్టిట్యూడ్స్ జనులకు దేవుడు పంచిపెట్టమన్నాడు. కొన్ని దేవునికి ఇస్తే ఎన్నో దేవుడు ఇచ్చాడు. కొండ మీద ప్రసంగంలో మాటలు వింటుండగా నువ్వు దేవునికి నీ కొంత సమయం యేసుప్రభు వారికి నువ్వు ఇవ్వగలిగితే, నీ జీవితంలోని తలాంతులని కొరకు కొంతకు వాడగలిగితే, నీ మనస్సు కొంతైనా మార్చుకోగలిగితే, ఈరోజు లోతైన అనుభవంలో నువ్వు రాగలవు. ఎత్తైన ఆయన సత్యాన్ని నువ్వు ప్రచురం చేయగలవు. దేవునికి కొంచెం ఇచ్చాడు, యేసుప్రభు చాలా ఇచ్చాడు. పేతురు తన దూనను ఒక సందర్భంలో లూకాసు 5వ అధ్యాయంలో యేసుప్రభు వారికి ఒక ఖాళీ దూనని ఇచ్చినాడు వాక్యం బోధించడానికి. యేసుప్రభు ఖాళీకి ఇవ్వలేదు. ఆ చేపలు రాష్ట్రాలతో నిండినటువంటి ఆ గొప్ప సమూహంతో, గొప్ప రిచెస్తో యేసుప్రభు ఆ దూనను తిరిగి పేతురుకి ఇచ్చినట్టుగా లూకాసు 5వ అధ్యాయం జ్ఞాపకం చేస్తూ ఉంది. పిల్లరా, ప్రభువుకు మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు అని ఏం అడుగుతున్నాడు నీతో ఈరోజు? నీ మనస్ఫూర్తిగా ఎంతటి మల్లుకుంటావా? నీలో ఈ 3 లక్షణాలు, ఒకటి శ్రేష్టమైన దేవుని ఎంత సాత్వికము, రెండోది నీతి కొరకు ఆకలి దప్పులు, మూడవది కనికరం. వీటిని కలిగి ఉన్నప్పుడు, వీటిలో జీవిస్తున్నప్పుడు, వీటిలో సాగిపోతున్నప్పుడు నీవు ధన్యుడవుగా ఉంటావు. నీళ్ళు ధన్యమైన ఇల్లుగా ఉంటుంది. నీ యొక్క భాష, నీ యొక్క ప్రాంతము, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఏ భేదము లేకుండా ప్రభు నేను గొప్ప ప్రేమతో పిలుస్తున్నాడు. ఏ భేదము లేకుండా ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో కదా! సార్వత్రికమైన ప్రేమ, ఎలాంటి హద్దులు లేని, ఎలాంటి బంధాలు లేని, ఎలాంటి అడ్డుబండలు లేని ఒక గొప్ప స్వాస్థికమైన ప్రేమ. ఈ ప్రేమతో ప్రభు యేసు పిలుస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో సాత్వికతను పెంచుకోవాలి. దేవుని యందు కనికరము కలిగి ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుతాము. కనికరంగల మా ప్రభువా, జీవంగల మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి రావడానికి సహాయపడేందుకు వందనాలు. సర్వోన్నతుడైన క్రీస్తు విశ్వాస కార్యక్రమాన్ని జూడాచరి సంపూర్ణ స్వార్థ సంఘముల పక్షంగా అందించడానికి గాస్పుల్ టీవీ ద్వారా మీ దిన మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సోదరులు దర్శించండి. సాత్వికతలో మీకు సమీపంగా రావడానికి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించడానికి, దేవంతేకాదు నేను కనికరం కలిగి తమ కుటుంబం పట్ల, సంఘం పట్ల, తోటి మనుషుల పట్ల కనికర భావన కలిగి ధన్యులుగా మారటకు సహాయపడండి. ఇంకా అనేక సత్యాలు నేర్చుకోవడానికి ముందున దినాల్లో ఈ పరిచయంలో నిరాటంకంగా సాగడానికి సహాయపడండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసముతో మాకు ప్రేమతో అందించిన కుటుంబానికి ప్రతిఫలాన్ని ఇవ్వండి. వచ్చే రోజుల్లో మీ సేవ ఆగిపోకుండా నిరాటంకంగా టెలివిజన్ పరిచయం ద్వారా కూడా సంఘ పరిచయంతో పాటుగా అనేక జన బాహుల్యానికి మీ ప్రేమను పంచడానికి మా తెలుగు ప్రజలందరికీ మేలు చేయండి. మా భారతదేశ జనులకు రక్షణ, మేలు, తెలుగు రాష్ట్రాల్లో గొప్ప క్షేమము, భారతదేశంలో ప్రతి వారికి మీ ప్రేమ, మీ దీవెనలు కలిగించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. చాలా సంతోషం స్నేహితులారా, మీతో కలిసి దేవుని వాక్యాన్ని అందించడం. ఆ మధ్యలో కొద్ది కాలంగా మరి సేవ ఒత్తిడిని బట్టి మీరు రాలేకపోయాను. ఒక నెల కాలం మళ్ళీ ప్రభు కృపను బట్టి మీదకి రాగలిగాం. ఇంకా ముందుకు సాగడానికి ప్రార్థనలు ఎత్తిపట్టండి. మీ ప్రార్థన విన్నపాలు మరి వాట్సాప్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, లేక టెక్స్ట్ మెసేజ్ ద్వారా మాకు తెలియపరచండి. మీరు ప్రేరేపించబడితే ఈ కార్యక్రమాలు దీవెనకర అనేకులకు ఉండడానికి, మరి మీరు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి కూడా మీ చూపడుతున్న నెంబర్స్కి మీరు సహకరించవచ్చు. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.